గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. తెలంగాణ రాజకీయాలు చాలా హాట్గా నడుస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఓ నెల 2 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయా అనే అంత హీట్ జనరేట్ అయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభలు ఒకవైపు, కేసీఆర్ని టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న మాటల దాడి మరోవైపు, దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో చేస్తున్న పర్యటనలు మరోవైపు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మరోవైపు, మొత్తంగా 3 రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలతో 3 రాజకీయ పార్టీల కార్యాచరణతో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైన హీట్ జనరేట్ అయింది. తెలంగాణ పాలిటిక్స్లో ఏం జరగబోతోంది, తెలంగాణ పాలిటిక్స్లో ప్రస్తుతం చేసుకుంటున్న మాటల యుద్ధానికి సంబంధించి, పరిణామాలకు సంబంధించి, హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గోనె ప్రకాష్ రావు గారు మనతో పాటు ఈరోజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో గోనె ప్రకాష్ గారు ఉన్నారు. గోనె ప్రకాష్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అన్న. గోనె ప్రకాష్ రావు గారు, తెలంగాణ రాజకీయాల్లో మాటల దాడి, బూతుల దాడి, ఎప్పుడు వినని బూతులు కాదు, కొత్త మాటలేం కాదు, కానీ ఇప్పుడు అన్ని పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో ఒక వైపు నుంచే వినిపించాయి, ఇప్పుడు అన్ని పార్టీల వైపు నుంచి వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది గతంలో కూడా 69 నుంచి 71 తెలంగాణ ఉద్యమం జరిగింది. 72 నుంచి 72 to 73 జయాంధ్ర ఉద్యమం జరిగింది. మళ్ళీ ఇక్కడ జై తెలంగాణ, జయాంధ్ర ప్రెసిడెంట్ అయింది. చాలా ఎన్జిఓస్ కానీ, విద్యార్థులు కానీ 1 year ఇక్కడ అకాడమిక్ ఇయర్ పోయింది. ఎన్జిఓస్ పెన్ డౌన్ చేశారు, డిస్మిస్ కేఆర్ అమోసో గారు అయ్యారు. అక్కడ ఆంధ్ర ఐబి రామకృష్ణారావు అని డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ అయ్యారు. కానీ ఇటువంటి దూషణపురం ఎప్పుడు లేదు. ముఖ్యంగా ఏంటంటే, అంటే నేను తప్పు పట్టడం లేదు, ఏమనుకోవద్దు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత. అంతకుముందు ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్పార్లమెంటరీ వర్డ్ అంటే దాన్ని అన్నా కూడా రాసేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా వార్తల్లో ఆల్ ఇండియా మన న్యూస్ ఉంటుంది కదా, 7 o'clock మార్నింగ్, ఈవినింగ్ 7 o'clock ఆల్ ఇండియా తెలుగు ఉంటుంది. తర్వాత మార్నింగ్, ఈవినింగ్ ఏదైతుందో ప్రాంతీయ వార్తలు ఉంటాయి. తప్పును ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు కూడా ఒక తప్పు మాట అంటే కూడా ఇమ్మీడియట్ ఖండించేవాళ్ళు. అలాగే పత్రికలు ఏదైతుందో అన్పార్లమెంటరీ ఏదైనా గాడిది కుక్క అంటే ఏదైతుందో రాసేవాళ్ళు కాదు. ఆఫ్ ద రికార్డ్ అని కూడా తిట్టేది ఉంటే ఆఫ్ ద రికార్డ్గా ఉంటుండే. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ప్రింట్ వచ్చిన తర్వాత, పర్టికులర్లీ ఏదైతుందో లైవ్ వచ్చిన తర్వాత కాంట్ కదా, ఏం చేయలేం కదా. అది అసెంబ్లీ కూడా మనం చూస్తా ఉన్నాం. అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా, రాజ్యసభలో కూడా ఏం జరుగుతుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, మాట్లాడకుండా కంట్రోల్ చేయలేము, ఆఫ్ చేయలేము. ముఖ్యంగా ఏదైతుందో ఇది నేను మీడియాని తప్పు పట్టడం లేదు, కాకుండా ఇటువంటి భాష మాట్లాడడం వల్లనే ఏదైతుందో ప్రజలు కూడా, యంగర్ జనరేషను పర్టికులర్లీ, అంటే నేను వాళ్ళని కూడా నిందించలేదు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతంగా లక్షలు చూస్తున్నారు. ఆ మోటు మాటలు దాంతో ఏదైతుందో మైలేజ్ వస్తుంది, దాంతో ఏదైతుందో పరమైంది. కానీ దీనికి శ్రీకారం చుట్టిన వారు మొదలుపెట్టిందే కేసీఆర్ ఉద్యమ కాలంలో 2001 నుంచి. నేను అనుకోకుండా మీరు నాకు మధ్యాహ్నం చెప్పారు, నేను అవుట్ అంటే అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చాను. అక్కడికి నేను వర్షం రావడం వల్ల తేలేకపోయాను. మొత్తం పెద్ద కట్ట ఉంది. అంటే ఆ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు మాట్లాడిన కానీ, హరీష్ రావు గారిని, తర్వాత కోదండరామ్ గారు కోదండరామ్ గారు ఆ విధంగా ఏం మాట్లాడలే, కానీ తగలబెడతామని మాట్లాడారు. నల్గొండలో ఒక సభలో అయితే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి తగలబెట్టండి అని చెప్పాడు. సో ఈరోజు ఆయనకేం జరుగుతుందో మనం చూస్తున్నాం. నన్నే అతను జేఏసీ, టు బి ఫ్రాంక్, ఇది మంచి వ్యక్తి, జేఏసీ చైర్మన్ గారు అప్పటికి TV5లో డిబేట్ తను నేనుంటే అనుకోకుండా పక్కకు నిల్చున్నాం. ఇట్లే ఒక ప్రోగ్రాం నడుస్తుంది, పక్కకు నిల్చున్నాం. ప్రకాష్ రావు గారు, మీరు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీ ఊరిలో చంపుతారు అన్నాడు కోదండరామ్ గారు. సార్ మీరెవరో నాకు తెలుసు, మీ తండ్రి నాకు తెలుసు, మీ ఊరు తెలుసు. నేను మంచిర్యాల, మా ఫాదర్ కూడా ఫారెస్ట్ కాంట్రాక్టర్, మా ఫాదర్ ఫ్రెండ్స్, మీ ఫాదర్ నేను గుర్తుపడతా, మిమ్మల్ని నేను గుర్తుపడతారని చెప్పాను. అట్లనే పాషం యాదగిరి గారు కూడా కేశవరావు గారి మూట కూరరాజన్న అని హాస్పిటల్లో ఉండే, కేరళ నేనే జాయిన్ చేయించాను, ఉస్మానియాకి వెళ్ళి హెల్ప్ చేశాను నేను గవర్నమెంట్ తరఫున, ఆల్ అవుట్ హెల్ప్ చేశాను కూరరాజన్న గారికి. అట్లనే పీపుల్స్ వారు రాజిరెడ్డి గారు బెయిల్ రావడానికి గారిని కూడా ఇప్పుడు మళ్ళీ అనుకోకుండా అండర్ గ్రౌండ్ బేయాడు అనుకోండి హెల్ప్ చేశాను. ప్రకాష్ నువ్వు ఇట్లా మాట్లాడి చంపుతున్నాను. ఈరోజు రికార్డుగా తీయమనండి, ఏ రోజు తెలంగాణకు నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. 2 ఉద్యమాల్లో తెలంగాణ అటు ఆంధ్ర ఉద్యమాన్ని వాడుకొని రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులై కనీసం అసెంబ్లీ ముందున్న మృత్యువీరుల చిహ్నానికి కూడా ఒక ఫౌండేషన్ కూడా అది కట్టిన తర్వాత, ఇప్పుడు పొండి సార్ అక్కడ మీరు విజువల్స్ తీయండి, మీరు ఏబిఎంది రేపు ఆ బండ మీద ఏమైనా ఉందా సార్? మృత్యువీరుల చిహ్నం అని పెట్టాలి కదా సార్. ఇనాగరేషన్ చేసిండ్రా, లేకపోతే ఫౌండేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ఏ పలకం లేదు సార్ దాని మీద.
మరి ఆ ఉద్యమం తర్వాతనే చెన్నారెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ ఫైరింగ్ అయింది, ఓపెన్ ఫైర్. లక్ష్మీనారాయణ అని మేయర్ గారు అప్పుడు. తర్వాత 72లో బద్రి విశాల్ పట్టి గారిని ఓడించి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు చనిపోయారు వారు, ముదిరాజు గారు, లక్ష్మీనారాయణ ముదిరాజు గారు. తో అది స్టోన్ వేసి అన్నాడు అతను. శిల్పి ఇప్పటి వరకు ఉన్నారు, ఇప్పుడు దాన్ని నిర్మాణం చేసిన వాళ్ళు ఉన్నారు. దాని మీద ఏం లేదు, బండకు మనం తలకాయ వేయి కొట్టుకోవాలి. సో అటువంటి పరిస్థితిలో కేసీఆర్ గారు మొదలుపెట్టారు సార్. సోనియా గాంధీ గారిని ఏం మాట్లాడిందో తెలుసు కదా సార్, బజార్కి ఇస్తా అని చెప్పాడు సార్. పరేడ్ గ్రౌండ్స్ మొదటి మీటింగ్లో, మొదటంటే ఉద్యమ కాలంలో ఫస్ట్ పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ కేసీఆర్ గారి. ఆ మీటింగ్లో నేనున్నాను. ఈరోజు ప్రభాకర్ రావు గారని పీడిఎస్ ప్రెసిడెంట్, తెలంగాణ ఉద్యమకారుడు, పీడిఎస్ మొదటి ప్రెసిడెంట్ అతనే. చాలామంది ఉన్నారు. శ్రీదేవని మా జెడ్పీటీసీ ఆఫ్ పెద్దపల్లి టీఆర్ఎస్ వాళ్ళ భర్త ఉన్నాడు, ఫైర్ బ్రాండ్ అతను కూడా, విలాసరెడ్డి అని ఒక పెద్ద నాయకుడు, ఆయన కొడుకు. మేము గ్రౌండ్లో ఉన్నాం. ఒక కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేక ఒక విదేశీ వనితను ఏదైతుందో అధ్యక్షురాలు పెట్టుకున్నారు. దౌర్భాగ్యం కాంగ్రెస్ అన్నాడు. రాజశేఖర రెడ్డి గారిని చూస్తే లాగులు నడుస్తాయని చెప్పాడు. లాగులు కేంద్ర మంత్రిగా ఉండి నరేంద్ర గారు ఏం మాట్లాడినా టైగర్ టైగర్, తలకాయలు నరుకుతాము, ఆ రక్త తర్పణంతో తెలంగాణ తల్లి కాళ్ళు కొడుతామని చెప్పాడు. గాంధీ భవన్ మెట్ల మీద 2006 పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఢిల్లీలో ఉన్నాడు కేంద్ర మంత్రి గుండి. ఇక్కడ 6 మంత్రులు రాజీనామా ఇచ్చారు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే. పంచాయతీ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు ఇచ్చారు. ఏది కేశవరావు గారును సత్యనారాయణరావు గారు మంత్రి గారు తొడగొట్టడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది. అంటే రీజన్ అది పెట్టుకున్నాడు అనుకోండి. తో అతన్ని పంపాడు. మేము 2001లో గెలిచిన 82 సీట్లు మాకు జెడ్పీటీసీలు ఇవ్వండి, ఎక్కడిస్తారా? కేశవరావు గారు అని చెప్పారు 36 కంటే ఒక సీట్ ఎక్కువ అన్నాడు. గాంధీ భవన్ మెట్ల మీద సార్ ఇప్పుడు అన్ని బయట నా దగ్గర ఉన్నాయి, టోటల్ కలెక్షన్ ఉంది నా దగ్గర. నానా బూతులు అమ్మ నారి సార్ కేంద్ర మంత్రిగా ఉండి, పొట్టోడు వీడు ఏదైతుందో వీడు ప్రజలతో గెలవలేనోడు, వీడికి ఒక్క ఓటు రాదు, మా ఎంబడి హెలికాప్టర్లు తిరిగిండు, 3 జాగాల నామినేషన్ వేసిండు 2004లో, మా కాళ్ళేలా పట్టుకున్నాడని నానా బూతులు సార్ మెట్ల మీదనే కేంద్ర మంత్రిగా. సో అప్పుడు ఇవన్నీ ఏదైతుందో దూషణపరం. ఇంకొకటి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. రాజశేఖర రెడ్డి గారి గురించి 2010లో చనిపోయిన తర్వాత సార్ ఒక సందర్భంలో ఫ్లో, ఇట్ మే బి ఫ్లో, అప్పుడు కేంద్ర మంత్రి కాదు, అయిపోయింది 2010లో, రెండోసారి 4వ ఎంపీ అయ్యాడు. 3 సార్లు కరీంనగర్ ప్లస్ ఇది 2 బై ఎలక్షన్స్ కాక. మా ఎమ్మెల్యేలను డబ్బులు ఇచ్చిండ్రు, పనులు చేసిండ్రు, చివరకు అనరాని మాట సార్, అమ్మాయిలను కూడా తార్చారని చెప్పారు సార్ శాసనసభ్యులకు. ఆ రోజు నేను ఎక్కడనే ఉన్నాను సార్, చూశాను సిఎల్పిలో. 4 గంటలకు, అప్పటి వరకు రష్ 2 గంటలకు అయింది, ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ 4 o'clock నేను పెట్టాను సార్. ఈవినింగ్ అనుకోకుండా TV9 ఈరోజు కర్ణం ప్రభాకర్ గారు ఉన్నాడు ఆ పార్టీలో, ఎమ్మెల్సీగా ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు, మొదటి నుంచి యాక్టివిస్ట్. లైవ్ పిలిచారు సార్, ½ అవర్ ప్రోగ్రామ్. TV9లో నేను ఎప్పుడు అటువంటి టేబుల్ చూడలేదు సార్, చిన్నగా టీ పాయ్ లెక్క ఉంటుంది, స్టీల్ పైప్స్ ఉంటాయి, 3 కూర్చున్నాం సార్. ఏం సార్ ఈ చిన్నదాని, ఏదో ½ అవర్ డిస్కషన్ సార్ అన్నారు. అన్నాక ఏదో టాపిక్ మీద ఇది స్టార్ట్ అయ్యాది. నేనన్న ఒక చనిపోయిన ఒక మహానేత గురించి ఇటువంటి దుర్భాషలు ఆడుతున్నాడు, ఇది రాజకీయంలో ఇది నిజమేనా? అటువంటి నైజము కానీ అటువంటి దాన్ని ఎక్కడన్నా చిన్న ఆయన పొలిటికల్ లైఫ్లో కానీ ఆయన రాజకీయ జీవితంలో కానీ ఎక్కడన్నా ఉందా అండి? అటువంటిది ఈ విధంగా దుర్భాషలు ఆడడం ఒక చనిపోయిన నేత గురించి ఏదైతే ఉద్యమకాలంలో మాట్లాడిన మాటలు వాటిని కొట్టేస్తున్నారు కదా. ఉద్యమకాలంలో అటువంటి చాలా మాటలు మాట్లాడారు అని చెప్పి. అరే కేంద్ర మంత్రి మాట్లాడితే ఉద్యమం ఎట్లయితే సార్? అంతకుముందు ఎమ్మెల్యే లేరు, రాష్ట్ర మంత్రి అయ్యిండు, ఉద్యమ మంత్రి అంటే. ఇప్పుడు సార్ గాడిద కొడుకులు కుక్కల కొడుకులు అంటుంది సార్. మోడీ లేదు, మోడీగాడు లేదు, మోడీ లేదు, గాడి లేదని మొన్న ఏది మన బని బొంద లేదా ఏదో అన్నారు కదా సార్ కరీంనగర్లో. అదే బూమరాంగ్ అయింది కదా సార్. బీజేపీ రావడానికి అటు నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ కరీంనగర్ 3 సీట్లు ఒక ట్రెండ్ రావడానికి అదే కారణం కదా సార్, సోషల్ మీడియా. సో కేసీఆర్ ఆ భాష మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలు కూడా అదే భాషలో. నేను అనేది ఏంటంటే నిన్న మాట్లాడిన భాష ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రోజు ఏదైతుందో ఇంతకుముందు మాట్లాడిందంటే మైలేజ్ కోసం కానీ, ఒక వ్యక్తిగా, ఒక ఎంపీగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంతకుముందు తెలుగుదేశంలో ఏదైతుందో ఫ్లోర్ లీడర్ కానీ లేకపోతే మాట్లాడిండు. కానీ ఈరోజు ఒక జాతీయ పార్టీ, ఇది పార్టీకి నష్టం జరుగుతుంది. దీన్ని ఎదుటి వాళ్ళు మాట్లాడితే దాన్ని ఏదైతుందో మనం సంస్కారంగా మాట్లాడవలసిన అవసరం ఉంది, సంస్కారంగా జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, మోర్ దాన్ 130 years ఉన్న పార్టీ, రేపు అధికారం నువ్వు కైవసం చేసుకుంటా అంటున్నావు. ఇటువంటి భాషతో ఏదైతుందో ప్రజలు అసహించుకునే
అంటే మీరే చెప్తున్నా యూత్ లేకపోతే మిగతా వాళ్ళు అటువంటి భాషనే అట్రాక్ట్ అవుతున్నారు, అటువంటి భాషే కావాలని మీడియాలో చూడమును ఓటింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా సార్. దీని సో తర్వాత అటువంటి భాష మాట్లాడుతుందని టీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో గడిచిన దాదాపు 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అటువంటి భాష మాట్లాడుతుంటే ప్రజలు ఓట్లేస్తున్నారు. సార్ ఓట్లేదు సార్ ఓట్లు ఎప్పుడు వేస్తారు సార్? దాంతో కూడా ఓట్లు సార్. ఒక ఉల్లిగడ్డ నేను ఆ భాషను సమర్థించట్లేదు, చెప్తున్నా జరిగిన సిచ్యువేషన్. సార్ ఈ రోజు ఒక మంత్రిగా ఉండి తొడగొట్టి సాలేగా అటువంటి వాడరాని భాష మాట్లాడడం ఒక మంత్రిగా తగునా సార్? మళ్ళీ ఆఖరికి సారీ చెప్పారు కదా. నేను అనుకుంటున్నా రేపటి నుంచి ఏదైతుందో 2 సైడ్స్గా దానికి క్షమాపణ అడిగారు కనుక ఇటువంటి భాష ఉండకపోవచ్చు. నిజంగానే అక్కడ ఫ్లెక్సీలు ఇచ్చేశారు. గజ్వేల్కి ఎట్లా వస్తావు రా చూసుకుంటా అన్నాడు. సినిమా డైలాగులు ఎందుకు సార్? నేను వస్తా, తొక్కుతా, కాలు తొక్కుతా, గుండు కొట్టుకుంటా. అరే నాకు ప్రజాస్వామ్యంలో హక్కు ఉందండి. నేను ఒక నేషనల్ పార్టీకి నేను ఒక ప్రెసిడెంట్ను, ఖచ్చితంగా మేము ఏదైతుందో అక్కడ మీటింగ్ పెట్టుకుంటామో అని చెప్పాలి. కానీ ఏదైతుందో మనము వాళ్ళు ఆ భాష మాట్లాడితే నువ్వు అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటువంటి భాష పార్టీకి నష్టం జరుగుతుంది. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటువంటి భాషే మాట్లాడుతూ వచ్చారు, పొలైట్ భాష మాట్లాడుతూ వచ్చారు. కేసీఆర్ గారు హార్ష్ విమర్శలు చేస్తున్న సందర్భంలో కూడా భాష విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో హార్ష్ వెళ్లకుండా డెమోక్రటిక్ గానో లేకపోతే చాలా పాలిష్డ్ భాష మాట్లాడుతూ పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లాభం ఏంటి? జనాలు ఎక్కడ యాక్సెప్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ? సార్ ఒకటి సార్, ఇప్పుడు 89 సార్, 83, 85 ఏం మాట్లాడితే అధికారం కైవసం చేసుకున్నారు సార్? చెన్నారెడ్డి గారు ఎప్పుడయ్యారు సార్? నవంబర్ ఎలక్షన్లు అంటే మేలో పీసీసీ అయ్యాడు సార్. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ లేడు సార్. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయాడు, ఒక పార్టీ పెట్టాడు, ఎన్డీపీ పార్టీ. రామారావు గారితో ఎలయన్స్లో 84లో పోటీ చేశాడు డిసెంబర్లో. అతను స్వయంగా 76,000 ఓడిపోయాడు కరీంనగర్ లోక్సభకు 1 స్థానం. అసెంబ్లీకి పోటీ చేయలేదు, జస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ డైరెక్ట్ వచ్చాడు సార్. తో అవన్నీ ఏం పని చేయదు సార్. ఒకటి సార్, ఇది ఈ మాట్లాడితేనే గెలుస్తుంది, మాట్లాడకపోతే గెలవదనేది ఏం లేదు సార్. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు, డే టు డేలో లా అండ్ ఆర్డర్, ప్రైజ్ రైస్ ప్లస్ కరప్షన్ ఇవన్నీ కౌంట్ అవుతాయి సార్. ప్రజలు ఏదైతుందో సైలెంట్గా ఓట్లు ఇస్తుందో. మనం 77లో ఒక విప్లవం చూసాం. ఈ మీడియా రాకముందు, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఏది గ్రామ స్థాయికి రాకముందు. అలాగే 83లో మనం చూసాం. ఇప్పుడు టీఆర్ఎస్లో 100 పైన అని చెప్పిండ్రు. 78లో ఎన్ని గెలిచింది సార్? కాంగ్రెస్ అయి 175. 83 ఎన్నికల వరకు ఎంత అయింది సార్? 83 జనవరి వరకు 263 సీట్లు అయినాయి సార్. ఆఖరికి ఎన్ని సీట్లు వచ్చింది సార్? 51 సీట్ల 53 స్థానాలు వచ్చింది సార్. పొడవ మునిగిపోయింది కదా సార్. మొత్తం కాంగ్రెస్ 6, జనతా మొత్తం పోయింది కదా సార్. సో ఇంత టెన్షన్, ఇంత పొలిటికల్ యాక్టివిటీ, ఇంత పొలిటికల్ టెన్షన్ తెలంగాణలో ఇంత ముందుగా, ఎలక్షన్కి చాలా కాలం ఉంది, ఇంత ముందుగా క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటని చెప్పి మీరు అనుకుంటున్నారు? సార్ అనుకోకుండా ఏమైంది సార్, సంజయ్ గారు రావడం వస్తేనే దుబ్బాక్ ఎలక్షన్స్, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, దాంతో హీట్ స్టార్ట్ చేశాడు తను. స్టార్ట్ చేసి దానికి అనుకూలంగా ఏదైతుందో ఆ పార్టీలో ఉండే అరవింద్ గారు కానీ, సోయం బాబురావు కానీ, పార్టీ నుంచి వచ్చిన జనరల్ సెక్రటరీస్ కానీ కొంచెం టెంపో క్రియేట్ చేశారు. కాంగ్రెస్ ఏదైతుందో స్తబ్దతగా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏదైతుందో బీజేపీ పరుగు పందెములు చేస్తున్నది. మనం కూడా చేయకపోతే ఎక్కడ వెనుకబడిపోతాం, మనం థర్డ్కి అయి బీజేపీ ఫైట్ అవుతుందేమో అని తను స్పీడ్ స్టార్ట్ చేశాడు. కానీ ఇద్దరి స్పీడ్ తోటి ఏదైతుందో, ఈ దూకుడుతో ఏదైతుందో 2 సంవత్సరాల 3 నెలలు మనం ఏదైతుందో దాదాపు 20 నెలలు ఇంకా డిసెంబర్ అయింది. నవంబర్ 18 డిసెంబర్ ఎలక్షన్, డిసెంబర్ 7th అనుకుంటా, డిసెంబర్ 7th అనుకోండి. డిసెంబర్ 7th అంటే దాదాపు ఇంకా 2 సంవత్సరాల 3 నెలల కాలం ఉంది. తో ఎగ్జాస్ట్ అయితే సార్. ఇప్పుడు ఎంత ఒక మీటింగ్కు మీకు తెలుసు, మీడియా మీద కానీ, ఎనర్జీ అంతా ఇప్పుడే ఖర్చు చేసేస్తున్నారు మీద కానీ, వెహికల్స్ మీద కానీ కోట్లు సార్, కోట్ల ఖర్చు. ఒక డయాస్ చేయాలంటే, ఒక డయాస్ మన ఎగ్జాంపుల్ ఇందర్పల్లి ఉంది, మన ఇందర్వెల్లి ఉంది. నేను అనుకుంటున్నా ఒక డయాస్ చైర్స్కి ఏదైతుందో దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 96 వెహికల్ ఒక కాన్స్టిట్యున్సీలో ఎవరు లేకపోతే ఇంకో వ్యక్తి పోయి అక్కడ అరేంజ్మెంట్ చేశాడు. వెహికల్స్ దొరకకపోతే మహారాష్ట్ర బార్డర్ నుంచి తెప్పించాడు. 96 వెహికల్ పెడితే 20 లక్షలు ఖర్చు అయింది సార్. ఓన్లీ 100 వెహికల్స్, సర్వీసులు కాదు సార్. సో ఈ రెండు పార్టీల ఫైనాన్షియల్ గా వచ్చే ఈ 20 నెలల కాలం అంత ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మీటింగులు, ఈ స్పీడ్ చూస్తే ఏదైతుందో ఎలక్షన్ వచ్చే వరకు మరి ఆ స్పీడ్ గా లేకపోతే టీఆర్ఎస్ పార్టీని తట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటి నుంచి పూర్తిగా స్తబ్దగానో సైలెంట్ అయిపోయిందో, పార్టీలు పట్టించుకోవట్లేదు. ఆర్గనైజేషనల్ గా ఏదైతుందో
మనకు నిర్మాణమే లేదు కాన్స్టిట్యున్సీలో. 2 జాతీయ పార్టీలు. మీరు ఆఫ్ ద రికార్డు అడగండి, రికార్డు అడగండి, ఫోన్లో మీకుండే ఒక ఫ్రెండ్లీ నాట్ రికార్డు. దాదాపు ఒక 50% కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్లకు కానీ 119లో బీజేపీకి కానీ అభ్యర్థులు లేరు సార్. అభ్యర్థులు అప్లికేషన్ పెడతారు సార్. చార్మినార్ యాకుత్పుర కూడా మా కాంగ్రెస్ పార్టీలో కొట్లాడేది మీకు తెలుసు సార్. నేను చాలాసార్లు చూశాను, కొట్టుకున్నారు. కానీ ఇక్కడ క్యాండిడేట్ అంటే ఏదైతుందో ఈ 2 సంవత్సరాలు మినిమం ఆర్గనైజేషన్ ఇప్పుడున్న ఈ స్పీడ్కు రేవంత్ రెడ్డి గారి వర్క్ కానీ అటు సంజయ్ గారు చేసే వర్కౌట్ కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండలం నుంచి కాన్స్టిట్యూన్సీ స్థాయి, స్టేట్ స్థాయి మీటింగ్లకు రావాలంటే ఒక 2.5-3 కోట్ల రూపాయలు మినిమం 1.5 to 2 crores రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయినా ఖర్చు పెట్టాలి. జనరల్ అయితే ఎక్కువ పెట్టాలి. ఎలక్షన్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఎవరి దగ్గర ఉన్నాయి సార్ డబ్బు? ఏఎస్సీ దగ్గర డబ్బు లేదు, ఇవ్వడం లేదు. ఇక్కడ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పొటెన్షియల్ కొంత మొబిలైజ్ చేస్తాడనే వాతావరణం ఉంది. ఇప్పుడే ఎగ్జాస్ట్ అయినాక రేపు ఎలక్షన్లు ఏమి ఇవ్వగలుగుతాడు సార్ ఆయన? ఇప్పటికే నేను అనుకుంటున్నా కోట్ల కొద్ది ఖర్చు అయింది సార్. సో ఇది ఈ స్పీడ్ ఏదైతుందో గ్రామ స్థాయి నుంచి మనం ఏదైతుందో ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది సార్. ఈరోజు ఒకటే సింపుల్ చెప్తున్నా సార్, ఈరోజు జాతీయ పార్టీ చేయాలా, బలహీన వర్గాల బంధు కావాలని, మైనార్టీ బంధు కావాలని, లేకపోతే గిరిజన బంధు కావాలని తుడుం దెబ్బలు మనం చేశారు సార్. అవును, ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎంత ప్రాక్టికల్ మన వర్కౌట్ సార్ అది. గిరిజన బంధు కావాలని 6 గంటలు మొత్తం ప్యారలైజ్ అయింది సార్. అధికారులు వచ్చి బతిలాడి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. సో అటువంటి కార్యక్రమాలు ఏదైతుందో కేసీఆర్ గారు 2014లో కానీ 14 ఆచరణకు యోగ్యం కాని హామీలు. మీకు ఒకటి గమనించండి, మీరు పాత సిడీలు చూడండి, పాత లిటరేచర్ లైబ్రరీలో చూడండి. 2014లో మేనిఫెస్టో కూర్పు చెప్పినప్పుడు చెప్పాడు, ప్లానింగ్ కమిషన్ ఢిల్లీ లెవెల్లో చేసిన వాళ్ళు, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అన్ని నిపుణులతో, ప్రొఫెసర్లతో చర్చించి సాధ్యమైన హామీలే మేము మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పాడు. ప్రతి సభలో 2014లో 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి, దళితునికి గిరిజనునికి 3 ఎకరాలు, ఏమి ల్యాండ్ లేకపోతే 3, 2 ఉంటే 1 కలుపుతా, 1 ఉంటే 2. అది వ్యవసాయానికి యోగ్యమయ్యే ల్యాండు, కాదంటే వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూరుస్తాడు. 2 bedroom. మొదటి విడత 119 కాన్స్టిట్యున్సీల్లో 106 కాన్స్టిట్యున్సీలు టచ్ అయ్యాడు సార్ కేసీఆర్ గారు. ప్రతి సభలో ఈ రెండింటినీ రిపీటెడ్గా చెప్పాడు. ఒక అర్బన్లను ఇది చెప్పలే. మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. మొదటి విడత ఫస్ట్ ఫేస్ అని 3-4 సార్లు చెప్పిండు సార్ మీటింగ్లో. నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ 3.5 lakhs వేశారు మేనిఫెస్టోలో. కవిత గారి కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ వచ్చే వరకు 3.5 లక్షలు అర్బన్కు సరిపోవు, 5 లక్షలు ఇస్తా ఒక ఇల్లుకు, 10,000 ఇండ్లు మొదటి విడత ఇస్తా అని చెప్పిండు సార్ కవిత గారి కాన్స్టిట్యున్సీ. దాని తర్వాత ప్రణయ్ భాస్కర్ హన్మకొండ వచ్చాడు సార్. దాని తర్వాత భువనగిరి వచ్చాడు సార్ అదే రోజు. దాని తర్వాత సికింద్రాబాద్ పద్మారావు గారి కాన్స్టిట్యున్సీ వచ్చాడు సార్. సో ఇవన్నీ వీటన్నిటిని ఏదైతుందో గ్రామ స్థాయి నుండి ఎవరు లబ్ధిదారులు, 2 ఎకరాలు ఎంతమందికి ఉంది, 1 ఎకరం ఎంతమంది ఉంది, 3 ఎకరాలు ఎంతమంది, డాటా కలెక్షన్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, స్టార్ట్ చేశారు. అలాగే ఏదైతుందో 2 bedroom హౌజెస్, అలాగే 2018 ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ, నిరుద్యోగ భృతి, LKG to PG ప్రతి మండలానికి 25 ఎకరాల్లో బ్రహ్మాండమైన అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూలు, కూలి నుంచి కోటీశ్వరుడు ఒకటే రూమ్లో ఉండాలా విత్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పాడు. LKG to PG అదే సార్. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నిమ్స్ లెక్క ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు సార్. మండల స్థాయిలో ఈ హామీలు జనాలు కదా, రాజకీయ పార్టీలు కూడా మర్చిపోయినట్టున్నాయి చాలా హామీలు. రాజకీయ పార్టీలు కూడా ఈ హామీలు చాలా మర్చిపోయినట్టు. లేదు ఇప్పుడు తీసుకున్నారు సార్, మీరు మీకు చూపెడతాను సార్. ఈ దళిత బంధుకు సంబంధించి ఏం చెప్తారు? దళిత బంధుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజురాబాద్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దళిత బంధుకు సంబంధించి దళిత బంధు ఎంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారబోతోంది, దళిత బంధు ప్రకటించిన తర్వాత మైనార్టీ బంధు, బీసీ బంధు, గిరిజన బంధు, ఇక రకరకాల వర్గాలకు సంబంధించిన వాళ్ళ నుంచి కూడా డిమాండ్ వస్తుంది. అది ఎంతవరకు ప్రభుత్వానికి ప్లస్ మైనస్ అవుతుందో గొన్ని ప్రకాష్ రావు గారు. దళిత బంధు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ దళిత బంధుకు సంబంధించి. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరమైతే అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో అమలు చేస్తున్నారు. అవసరమైతే బీసీ బంధు కూడా మేమే ఇస్తాం, మైనార్టీ బంధు కూడా మేమే ఇస్తాం, ఇంకో 20 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామంటూ కేసీఆర్ గారు చెప్తున్నారు. గొన్ని ప్రకాష్ గారు ఎలా చూస్తారు? దళిత బంధు మొత్తం రాష్ట్రం అంతా ఇవ్వడం సాధ్యమవుతుందో? అవసరమైతే 17 లక్షల కుటుంబాలకు కూడా ఇచ్చేస్తాం, అయితే అవుతుందో 1,70,000 కోట్లు మేము రెడీగా ఉన్నాం ఇవ్వడానికని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. లేదు సార్, 17 లక్షలు కాదు, మోర్ దాన్ 20 lakhs అవుతుంది సార్. కాబట్టి 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి రేజ్ చేయాలి సార్? ఇప్పుడు ఆంధ్రలో ఏమైంది సార్ పరిస్థితి? రిస్ట్రిక్షన్ ఎట్లా పెట్టింది సార్?
ఈ కాంట్ బారోడ్ నువ్వు భూములు అమ్ముతా అంటే కూడా భూములు ఇప్పుడు ఏమైంది మన కోకాపేట భూములు ఏమైందంటే నాట్ టు ఈజీ తో ఆయన చెప్పాడు 3-4 సంవత్సరాలని. మీకు హైదరాబాద్లో 10,000 కార్యక్రమం మనం చూసాం. ఎన్నికలైన వెంటనే ఓడినా గెలిచినా ఇస్తామన్నారు. ఏదో ఎంఐఎం వల్ల ఏదైతుందో మేయర్ వచ్చింది, ఇష్యూ చేయలే కదా సార్, ఇష్యూ చేయలే కదా సార్. ఆయన ఏ పథకం అమలు చేసింది సార్ ఇప్పటి వరకు? నీళ్ళు ఇవ్వకపోతే, ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లాడగాను. 2018 ఎన్నికలు పోయింది కదా, 18 వేయండి, 19 వేయండి కదా. ఇప్పుడు ఇప్పటికన్నా ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి సార్ రాష్ట్రం అంతా? రాలే కదా. 90% ఫుల్ఫిల్ చేసాం. 90% పైగా ఆల్రెడీ మేము చేసాం. ప్రతి ఇంటికి రాకపోతే అన్నాడు సార్. అసలు నీకు హైదరాబాద్ ఎక్కడ నీళ్ళు సార్? హైదరాబాద్ లేవు, ఇంటింటికి నీళ్ళు ఎక్కడ వచ్చింది సార్? రాలే. ఇంకోటి సార్, దళిత బంధు అనేది ఏదైతుందో ఇప్పుడు బలహీన వర్గాలకు బంధు అనేది స్టార్ట్ అవుతుంది వాలంటరీగా. ఇది జాతీయ పార్టీలు తీసుకోవాలి, ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. మొన్న తుడుం దెబ్బోళ్ళు మీకు ఎంత స్ట్రోక్ ఇచ్చిందో మనం చూసాం. రాబోయే రోజుల్లో ఎంత స్ట్రాంగ్ పోతుందంటే అది చాలా. ఒకటి, గిరిజనులకు భూమి ఇవ్వలే, ఉన్న పోడు భూములు గుంజుకుంటున్నాడు. ఒక్క ఆదిలాబాద్లో సార్ 1.5 lakh ఎకర్ పోడు భూములు పట్టాలు ఇచ్చింది సార్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. సింగరేణి ఎంటైర్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సింగరేణి ల్యాండ్లో ఉన్నారో, దాదాపు 9,000 మంది కుటుంబాలకు ఏదైతుందో పట్టాలు ఇచ్చింది సార్. పోడు భూములు అనుకుంటే అన్ని కలిపి 4 లక్షల ఎకరాలు ఏదైతుందో ఇవ్వడం జరిగింది. సాగు పట్టాలు ఇచ్చారు, సాగు పట్టాలు అని ఇచ్చారు. సాగు చేసుకోవడానికి సంబంధించి సాగు పట్టాలు. అయితే ఇప్పుడు ఏమైంది, వాళ్ళని గుంజుకునే పరిస్థితి కదా సార్. ఈరోజు ఎంఐఎం, మీకు ఎంఐఎం స్ట్రెంత్ ఏందని మీకు హైదరాబాద్లో క్షుణ్ణంగా తెలుసు, ఎంత స్ట్రాంగో. ఈరోజు మైనార్టీలు, హరిజనులకు ఇవ్వద్దని ఎవరు మన దళితులకు ఇద్దని ఎవరు అనడం లేదు, అలాగే బలైన వర్గాలకు ఇవ్వాలా, గిరిజనులకు ఇవ్వాలా. బట్ మైనార్టీలు కూడా అతి దమనీయ స్థితిలో ఉన్నారు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ అయితే ఉన్నారనుకోండి, రెడ్డిస్లో ఉన్నారు, కమ్మాస్లో ఉన్నారు, బ్రాహ్మణ్స్లో అయితే అసలు పెళ్లిళ్ళు చేయలేక ఎంత ఇబ్బంది ఉంటారో. మనం ఇసామియా బజారును మన చికెన్ పెళ్లి పోతే చూస్తాం, వాళ్ళ ఇళ్ళ పరిస్థితి, వాళ్ళు ఉండే పరిస్థితి. మార్నింగ్ వచ్చి కూర్చుండి పాపం వాళ్ళు బట్టలు లేకుంటే ఏ విధంగా ఉంటారో మనం చూస్తాం. బ్రాహ్మణ్ చాలా దమనీయ స్థితిలో ఉన్నారు సార్. ఎకనామికల్ బ్యాక్వర్డ్ కూడా పెట్టమని రేపు మూమెంటం స్టార్ట్ అవుతుంది కదా సార్. ఓవైసీ గారు కనుక అతను ఇప్పటికే హ్యాపీ ఉన్నాడు అనేది మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ప్రతి ఇష్యూలో కేసీఆర్ గారితో బీజేపీకి సపోర్ట్ చేస్తుండే కదా సార్. ఎవ్రీ ఇష్యూ ఎందుకు మరి మాట్లాడలేకపోతున్నారు? ఎంఐఎం ఎందుకు బయటకు సార్? ఇప్పుడు ఆయనకు ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ. కాంగ్రెస్తో కోపం ఉంది. ఎందుకు కోపం ఉందంటే ఎప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నప్పటి నుంచి కానీ ఎంఐఎం ఎంత ర్యాష్గా పోయినా టచ్ కాలే ఎప్పుడు. అటువంటి వాళ్ళ జైలుకి వేసింది కిరణ్ కుమార్ రెడ్డి కాదు, కాంగ్రెస్ అనే భావన ఆయన మైండ్లో వచ్చేసింది. అది ఎవరైనా పాసిఫై చేసుకుంటే ఖచ్చితంగా ఏదైతుందో మైనార్టీ ఓట్ ఏదైతుందో అసద్ గారు కానీ ఇప్పుడున్న జరిగే కార్యక్రమం కానీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు అతని మీద ప్రెషర్ వస్తుంది, డిమాండ్ వస్తుంది. సార్ ఒక ఓల్డ్ సిటీ పోటీ చేస్తున్నారు కదా సార్, రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్ 7 తప్పితే 7 గెలుస్తున్నారు, 2 ఓడిపోతున్నారు. సార్ ఎందుకు నిజామాబాద్ చేస్తలేదు సార్, ఎందుకు బోధన చేస్తలేదు సార్, ఎందుకు కరీంనగర్ చేస్తలేదు సార్? వేరే రాష్ట్రాలు పోయి చేస్తున్నారు, యూపీలో చేస్తున్నారు, మహారాష్ట్రలో చేస్తున్నారు, బెంగాల్లో చేస్తున్నారు, కర్ణాటకలో చేస్తున్నారు, మున్సిపాలిటీలు చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు చేయడం లేదు సార్? రేపు ముస్లింలో రివోల్ట్ రాదా సార్ असद गार की डिसीजन తీసుకోకపోతే? अरे अपने को क्यों नहीं होना ये 10 लाख रुपए, अपन कहाँ काम कर रहे? వాళ్ళ మతాదానికి ప్రకారం ఏదైతే సో టీఆర్ఎస్ పార్టీకి ఇది అడ్వాంటేజ్ అవుతుందా లేకపోతే చాలా డిసడ్వాంటేజ్ సార్? చాలా సోషల్ మీడియా చెప్పిన ఇది బూమరాంగ్ అవుతుంది. ఏదైతుందో ఇది ఇవ్వలేడు, దళితులకే ఇవ్వలేడు. అటువంటిది ఏదైతుందో అన్ని వర్గాలకు ఇస్తా అంటే ఇంపాసిబుల్. ఇట్లా అన్ని చెప్పిండు కదా సార్. మనం ఇదివరకు ఎన్ని చూసాం సార్. నిరుద్యోగ వృత్తి, హౌస్, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిండు కదా సార్. అదెందుకు సార్? మృతివీరులు మొదటిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొదటి అసెంబ్లీ తీర్మానము, మీరు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కూడా చూశారు, మొదటి తీర్మానమే 1200 మందికి అమరులకు ఆత్మశాంతికి 5 నిమిషాలు అన్నాడు. ఎంతమందిని ఐడెంటిఫై చేశారు సార్? 470 మంది. అవును. కడమలో ఎట్లా చనిపోయింది సార్? ఎవరైనా చంపిందా, విషం పెట్టిందా? వాళ్ళకి చేయాలి కదా సార్. వాళ్ళకి చేయడం లేదు. ఈరోజు ఏదైతుందో జాతీయ పార్టీలు 2 పొటెన్షియల్ పార్టీలు కదా సార్. ఈరోజు వాళ్ళు 700 కుటుంబాలకు, ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఒక 5 లక్షలు ఇచ్చి వీళ్ళు కూడా ఒక మైలేజ్ చేసుకోవచ్చు కదా సార్. ఆయన ఇవ్వాల. మేము కుటుంబాలకు ఏదైతుందో 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం మా పార్టీ, నేషనల్ పార్టీగా. తర్వాత వాళ్ళని మేము అకామిడేట్ చేస్తాము. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీని రిక్వెస్ట్ చేసి వాళ్ళ హోదాని బట్టి ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇప్పలేరు సార్. ఇలా బీజేపీ అనుకుంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇప్పలేరు సార్.
ఎన్ని కంపెనీలకు వాళ్ళు సాయం చేసింది సార్? ఇప్పుడు బీజేపీ ఎంత సాయం చేస్తుంది? కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి సాయం చేసింది సార్? ఉద్యోగాలు ఒక 700 మందికి ఉద్యోగాలు ఇప్పలేరు. కారుణ్య నియామకాలు అటువంటి కంపెనీస్లో ఇవ్వడం సాధ్యం కాదు కదా. సరే, అటువంటి ఇనిషియేటివ్ తీసుకో. నరసింహారావు గారు, నేను అనేది ఏంటంటే క్వాలిఫై ఉంటేనే ఈ స్టాండ్ ఎందుకు జాతీయ పార్టీలు తీసుకోవు సార్? ఈ రోజు ప్రజలు హుజురాబాద్లో సార్ బలైన వర్గాలు ధర్నాలు చేస్తున్నారు సార్. నీ పార్టీలు ఏం చేస్తున్నాయి సార్? ఈ మీటింగులు అసైదులా మీద ఏదైతుందో మనం ప్రభుత్వం వస్తుంది. అసలు 119 కాన్స్టిట్యున్సీలో ఒక 40-50 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టార్చ్ వచ్చిన క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్ అంటే అప్లికేషన్ పెట్టొచ్చు సార్, కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు కావాలి కదా సార్. మీటింగ్లకి 2 ఏళ్ళు చేయాలి కదా సార్, యాక్టివిటీ చేయాలి కదా సార్. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ స్థాయి ధర్నాలు, ఈ ఇష్యూస్ మీద కలెక్షన్, ఎంతమంది మన లబ్ధిదారులు ఉన్నారు ఉద్యోగాల కోసం, ఎంతమంది లబ్ధిదారులు ఇళ్లకు, ఎంతమంది లబ్ధిదారు అవుట్ సైడ్ స్కూల్, మన ఇదేంది భూమికి ఇది గిరిజనులు హరిజనులు అనేది డాటా కలెక్షన్ చేయడానికి కావాలి కదా సార్. ఎందుకు మరి కేసీఆర్ గారికి తెలియదా? కేసీఆర్ గారు గతంలో చాలా హామీలు ఇచ్చారు, అమలు చేయలేదు అని చెప్తున్నారు. ప్రజాబాహుళ్యంలో ఉన్నాయి సరే, కొంత అమలు చేశారు, చేసి ఉండకపోవచ్చు. హుజూరాబాద్లో ఎంతవరకు ఓట్లు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది? హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందా? పర్టికులర్ కాన్స్టిట్యున్సీ వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడికి మనం వెళ్ళినా, ఏ సోషల్ మీడియా వెళ్ళినా, ఇంటెలిజెన్స్ వాళ్ళు అడగని, ఆ పార్టీ వాళ్ళు అడగని, చాలామంది మిత్రులు నా మిత్రులు అక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో హోదా ఉన్నారు, జిల్లా స్థాయిలో హోదా చేసిన వాళ్ళు, 20 ఏళ్ళు ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఏది ఇచ్చినా కూడా ఇది ఈటెల రాజేందర్ వల్లనే జరుగుతుంది అనేది ఒక ప్రచారము గ్రామ స్థాయిలో వెళ్ళిపోయింది సార్. మొన్న ఒక 16 మందికి ఇచ్చారు సార్. ఒక సోషల్ మీడియా పోయి ఒక వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకుంటా ఉంటే ఇమ్మీడియట్ అతను ఒక ఫోన్ చేశాడు సార్. నేను నిన్ననే చూశాను, దాదాపు 4-5 రోజుల కింద ఎవరు బయట పంపారు, నాకు పంపితే నిన్న చూశాను. ఆ లబ్ధిదారుల ఇంట్లో ఏదైతుందో లేడీ ఓపెన్గా చెప్తుంది సార్, మైక్ పెట్టి వినిపించాడు, మాకు 10 లక్షలది చెక్ వచ్చింది, మేము ఏదో వెహికల్ తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు నిన్న కూడా ఐడెంటిటీ అయిపోయారు అనుకోండి, ఇష్యూ అయిపోయినాయి, అది పర్చేజ్ కూడా అయిపోయినాయి, ఏదైతుందో అయింది. ఆమె ఏం చెప్తుంది, మేము 10 లక్షలు ఇచ్చినా ఈటెలన్నకు ఓటేస్తామని చెప్పింది ఆమె ఓపెన్గా. 16 మందికే ఇష్యూ అయింది. సోషల్ మీడియాలో వచ్చింది, నా దగ్గర కూడా ఇప్పుడు ఉంది అది. తో అంటే ఈటెల రాజేందర్ వల్లనే ఇది జరుగుతున్నది. ఈరోజు దళితులు లేడని రేజ్ చేసిండు సార్. ఈరోజు కమిషనర్గా స్టీఫెన్ గారు అయ్యారు కదా, రాహుల్ ఇలా బొజ్జ గారు ఏదైతుందో పేషీలు అయ్యారు కదా సార్. ఖచ్చితంగా ఇది ఈటెల గారికే పేరుస్తుంది. ఇది చేయలేడు సార్, సాధ్యమయ్యే అక్కడ ఏం జరిగినా సరే 50,000 సార్. మీరు అన్నట్టుగా బలైన వర్గాలకు అన్నట్టు రేపు మైనార్టీ డిమాండ్ అవుతుంది, గిరిజనుల డిమాండ్ అవుతుంది, ఎకనామికల్ బ్యాక్వర్డ్ అవుతుంది. ఈ చక్రబంధములు ఏదైతుందో ఖచ్చితంగా నెగటివ్ ఆఫ్ అదైతుంది. ఇంకోటి మెయిన్ హరిజన్లో కూడా ఒక కుటుంబానికి వచ్చింది సార్. ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో 3 మేజర్ సన్స్ ఉన్నారు సార్. ఎవరికి డిసైడ్ చేస్తారు సార్ కుటుంబంలో? తల్లిదండ్రులు ఏమంటారు, ఇది పెద్దోడు కాదు వీడు చేసుకోమనంటారు. ఎందుకు కూటారు సార్ ఇంకిద్దరు? వాళ్ళు మేజర్ అయిన పెళ్ళిళ్ళు అవుతుంది. ఆ 3 కోడలు ఏదైతుందో శిఖలు పట్టుకునే ఛాన్స్ ఉంది సార్. మొత్తం అక్కడ దాదాపు 20,000 ఫ్యామిలీస్కి ఇస్తా అని చెప్పి. ఫ్యామిలీస్ కంటే సార్ కుటుంబానికి ఒక్కరే కదా సార్. ఇప్పుడు 3 మేజర్ కొడుకులు ఉన్నా కూడా ఒక ఇంట్లో ఉంటుంది సార్, 4 20,000 కుటుంబాలు సాటిస్ఫై అయ్యే పరిస్థితి ఉండదా? మిగతా డిసాటిస్ఫాక్షన్ సరే ఎక్కడైనా ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఒక్కరే కాదు, బలైన వర్గాలు కానీ, తర్వాత ఎకనామికల్ బ్యాక్వర్డ్ కానీ, మైనార్టీస్ కానీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ, ముస్లిం మైనార్టీ కానీ, వీళ్ళందరూ మాకెందుకు చెందద్దు? ఎవరు డబ్బు ఇచ్చేది? వై? నువ్వు ఒక పారామీటర్ పెట్టుకో. ఒక దళితుల్నే ఏదైతుందో, దళితుల్నే మన నిరుపేదలు ఉండరు కదా, ఎక్కడున్నారో ఐడెంటిటీ చేసి చెయ్యి. ఒకటి ఏం చెప్పాడు, దళితులకు ఉద్యోగస్తులు నేను ఇస్తా అంటున్నాడు. అవును, ఉద్యోగస్తులు కూడా రైతు బంధు ఎట్లయితే వచ్చిందో అదే పద్ధతిలో అంటున్నాడు. ఇది ఎట్లా సార్? అక్కడ ఈటెల రాజేందర్ గారి వల్ల వస్తుందని చెప్పిన భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ గారు ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ ఆయనకి గుదిబండగా మారబోతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు ఆయనకి డిసడ్వాంటేజ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ? లేదు సార్, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి ఎఫెక్ట్ ఇది గెలవడం వల్ల బీజేపీకి మొత్తం రాష్ట్రం అంతా ఏదో ఊపు వస్తుంది అనేది లేదు. ఇది ఆ ఎన్నిక వరకే. కానీ ఆ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఫైట్ కాదు, ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ గారు. ఓకే, పార్టీ ఫైటే కాదు. ఇప్పుడు ఇక్కడ రఘునందర్ గారు ఏదైతుందో 2 సార్లు అసెంబ్లీకి ఓడిపోవడం, ఒకసారి లోక్సభ ఓడిపోవడం, ఒకసారి లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఓడిపోవడంతో ఎప్పుడైతే రామలింగారెడ్డి గారు చనిపోయిండో నెక్స్ట్ డే నుంచి ఆయన ప్రజల్లో ఉన్నాడు. తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత కూడా పబ్లిక్ రిప్రజెంటేషన్, కేసెస్, ఫ్రీ కేసెస్ చాలా ఏదైతుందో నిత్యము మీడియాలో కాకుండా కాన్స్టిట్యున్సీకి టచ్ అయ్యేవాడవుతారు. మీడియా పోయిన తర్వాత మళ్ళీ కాన్స్టిట్యున్సీకి పోవాలి, వకాలతో తీసి పెట్టిండారు. ఏమైనా కేసులు ఉంటే పబ్లిక్ కేసులే. తో అక్కడ విజయం ఏదైతుందో 90% రఘునందన్ది. ఇక్కడ కూడా 90 కాదు,
99% ఈటల రాజేందర్ గారు తీశారు. భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికతోటి ఏమి అడ్వాంటేజ్ ఉంటుంది సార్? ఈ ఎన్నికతోటి ఏం ఊపు ఉండదు. రాజేందర్ గారు కూడా వచ్చి రాష్ట్రానికి ఏదైతుందో రేపు జిల్లాలో తిరిగితే ఈటల రాజేందర్ వల్ల బీజేపీకి ఏదో లాభం అవుతుందనే వాతావరణం ఉండదు సార్. మీరు ఎన్నికకు రేపు రాబోయే ఎన్నికకు సంబంధం ఉండదు సార్. మీరెందుకు హుజూరాబాద్ ఎన్నిక వాయిదా వేయండి అని లేఖలు రాయాల్సి వచ్చింది? వాయిదా అయ్యింది కదా సార్. ఎన్నికలు ఇమీడియట్గా జరపండి అని లెటర్ అంటే పోయినా కొద్ది ఏదైతుందో మిస్యూజ్ ఆఫ్ పవర్, ఎక్కువ హామీలు, తర్వాత ప్రెషర్, పబ్లిక్ మీద ప్రెషర్ అవుతుంది. ఇప్పుడు సార్ ఒక్కరిని ఇట్లా కలవంగానే ఇమ్మీడియట్ అతన్ని తీసుకొని పోతున్నారు, మళ్ళీ కండువా కప్పుతున్నారు సార్ ఏదో ప్రలోభ పెట్టి. ఎప్పుడో ఒకసారి ఎలక్షన్ వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ అయిందంటే ఇంత ప్రెషర్ ఉండదు కదా సార్, ఇంత ఒత్తిడి ఉండదు కదా. కానీ ఇప్పుడు కోవిడ్ ఇవన్నీ ఉన్నాయి, దేశంలో ఎక్కడ ఎలక్షన్ సార్ జరగట్లేదు. కోవిడ్లే ఎలక్షన్ నాగరాజు సార్ జరిగింది కదా సార్. కోవిడ్నే పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది సార్. ఇలా కోవిడ్లే ర్యాలీ జరుగుతుంది సార్. కోవిడ్ ఉన్నప్పుడే బెంగాల్ ఎన్నికలు జరిగింది కదా సార్. జరిగినాయి. దేశవ్యాప్తంగా చాలా ఎలక్షన్స్ పెట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన చేస్తుంది, పర్లేదు సార్. ఇప్పుడు కోవిడ్ ఉన్నదంటే బెంగాల్ పాయింట్ ఆఫ్ సార్. ఈ రోజు ఏదైతుందో బెంగాల్ కోసం ఇది ఆగిపోతుంది సార్, బికాస్ ఆఫ్ బెంగాల్. ఎందుకంటే ఆమెకు అక్కడ కౌన్సిల్ లేదు. ఆమె అసెంబ్లీకి ఎన్నిక కావాలి ఖచ్చితంగా 6 నెలల లోపల, లేదా ముఖ్యమంత్రిగా రాజీనామా ఇవ్వాలి. ఆల్రెడీ ఒక సీటు, ఆమె పాత సీటు భవానీ అదో రాజీనామా చేశాడు, అక్కడ ఎన్నికయ్యే అవకాశం లేదు. 6 నెలలు అప్పేది ఉంటే ఏదైనా క్రైసిస్ అవుతుందేమో అన్న భావనతో దానికి అడ్వాన్స్గా బీజేపీ వాళ్ళు ఏదైతుందో ఉత్తరాంచల్ కూడా ఒక ముఖ్యమంత్రిని దించారు సార్. ఇంకా 2 నెలలు ఉంది అతనికి ఛాన్స్, 4 నెలలకి. ఎందుకు? ఆడ కౌన్సిల్ లేదు, ఎన్నిక పెట్టలేము కనుక అని మేము ఆల్రెడీ మా సీఎంనే మేము ఉంచలేదు అని చెప్పడానికి ఏదైతుందో సాకు చూపడానికి బికాజ్ ఆఫ్ బెంగాల్ ఇది పోస్ట్ పోన్ చేస్తాం సార్. కానీ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఎవరో నాకు ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఢిల్లీకి వెళ్ళి ఎలక్షన్ జరగవచ్చు అని ఏదైతుందో ఎప్పటిలోపు జరగవచ్చు అనేది మీ అంచనా, మీకున్న సమాచారం? నెక్స్ట్ మంత్ అంటే సార్ ఒకటి సార్, ఇప్పుడు 26 రోజులు ఎలక్షన్ సార్, 10 రోజులు నామినేషన్, స్క్రూటినీ అండ్ విత్డ్రాస్, 16 days టోటల్ అది 26. 30 రోజుల ముందు కంటే 30 days. ఇలా ఎగ్జాంపుల్ నౌ ఈజ్ అట్ 28. రేపు ఇష్యూ అయ్యి కూడా 30th or 31st August ఎలక్షన్ జరగవచ్చు కదా సార్. షెడ్యూల్ ఇష్యూ షెడ్యూల్ ఇష్యూ చేసినాక 4 రోజుల తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతుంది సార్. ఇదివరకు అన్ని 30 రోజులకైనా కదా, ఇంతకుముందు 45 days షెడ్యూల్ ఇష్యూ అవుతుండే. నోటిఫికేషన్ అంటే ఆ రోజు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుండే. నోటిఫికేషన్ వచ్చే రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా నోటిఫికేషన్ అప్పటి నుంచే ఉంటుండే. కానీ ఇప్పుడు 70 రోజుల ముందుగా షెడ్యూల్ ఇష్యూ అయితే కూడా 70 రోజుల నుంచి ఏదైతుందో కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చేశారు అప్పటి నుంచి. అంతకుముందు 24 గంటలు క్యాంపెయిన్ ఉండే. శేషన్ గారు వచ్చినాక ఏమైంది, 10:30కే క్లోజ్ అయింది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వన్స్ షెడ్యూల్ ఇష్యూ అయిన తర్వాత బయటికి టూర్ ఉంటే కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోవడానికి వీల్లేదని పెట్టిండు. ఆయన ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా ఒక టూర్ షెడ్యూల్ ఇష్యూ అయ్యారు. ప్రోగ్రామ్ అంతా వెళ్ళిపోయారు. ఎక్కడో ఎలక్షన్ అనౌన్స్ అయింది. అనౌన్స్ అయినాక ఈ ఆబ్జెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసింది సార్ ఎలక్షన్ కమిషన్ స్టేషన్కి. ఏమని? యూ కాంట్ గో టు ద ఫారెన్ టూర్. ఎందుకంటే రాష్ట్రపతి అనేవాడు గవర్నమెంట్ని రిప్రజెంట్ చేస్తాడు. మై గవర్నమెంట్ అని చెప్తాడు. ఇది ఏదో ఎన్నికల మీద ప్రభావం పడుతుంది కనుక రాష్ట్రపతి టూరు ఆ దేశం పోవడం వల్ల పోవడానికి వీలేదంటే రాష్ట్రపతి టూరు క్యాన్సిల్ అయిపోయింది సార్. ఓకే, సరే. మీ అబ్జర్వేషన్ ఏంటి? హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ ఎక్కడా జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు, చాలా పెద్ద ఎత్తున మేము కూడా ఫైటింగ్లోకి వచ్చామని చెప్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వస్తే చాలు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సవాల్ చేయడం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? డిపాజిట్ పోదు సార్. దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కనిపిస్తలేదు. ఈరోజు నిజంగానే రేవంత్ రెడ్డి గారు కనుక ఛాలెంజ్ చేయాలనుకుంటే, నిన్న ఆయన వాడిన భాష పద్ధతి కాదు, మల్లారెడ్డి గారు ఛాలెంజ్ చేయాలనుకుంటే హుజూరాబాద్ అని చెప్పేవాడు. 72 సీట్లు వస్తుందని. ఒకటి ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మేము 83 నుంచి ఇప్పటి వరకు గెలవలేదు కదా అంటున్నారు. రైట్ సార్, 70 తర్వాత ఎల్లారెడ్డి కానీ డిచ్పల్ కానీ గెలవలేదు కదా సార్ 2 సీట్లు. అదే మీకు 2008లో 2 సీట్లు గెలిచారా? అక్కడ గౌడ్ గారు గెలిచాడు, ఇక్కడ ఆకుల ఆమె మొన్నటిదాకా ఆమె గెలిచారు కదా సార్. మెట్టుపల్లిలో ఏదైతుందో మీకు 83 నుంచి గెలవలే కదా సార్. 98లో కొమ్మిరెడ్డి జ్యోతక్క గెలిచింది కదా సార్. పెద్దపల్లిలో నేను రాజీనామా చేసిన సీట్ ఏదైతుందో రాజశేఖర రెడ్డి గారు పీసీసీ అయినాక జూలై 83 అయితే, నవంబర్ ఎలక్షన్ అయితే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ అయితే పెద్దపల్లి సీట్ గెలిచింది కదా సార్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 30 గ్రామాలు తిరిగాడు సార్. ఒక్క అసెంబ్లీ సీట్లో 30 గ్రామాలు, 50 మంది ఎమ్మెల్యేలు, 6-7 మంత్రులు హెక్టిక్ క్యాంపెయిన్ చేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు
అధికారంలో ఉండేది అంటే ఇక్కడ ఇక్కడ ఇది వేరు కదా, ఇక్కడ కేవలం మీరు అన్నట్టుగా ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలక్షన్గా ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తా కాంగ్రెస్కు పోయినసారి 61 ఓట్లు వచ్చింది కదా సార్. ఇంకోటి సార్, హుజురాబాద్ కమలాపూర్ విలక్షణమైన తీర్పు సార్ ప్రజలది. ఎందుకు నేను అక్కడ టీఆర్ఎస్కు అనుకూలంగా తీర్పు రాదు అనే భావన నాకు ఎందుకు వస్తుందంటే 78లో రాష్ట్రం అంతా కాంగ్రెస్ అయ్యి సార్. హుజురాబాద్లో సింగాపూర్ రాజేశ్వరరావు ఎంత పర్సనాలిటీ మీకు తెలుసు. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే 72లో, 70లో సమితి ప్రెసిడెంట్ దొర. ఆయన సింగాపూర్ దొర, ఊరు సింగాపురం దొర. ఈజ్ అ నైస్ ఫెలో. కరప్టివ్ ప్రాక్టీసెస్ ఆ కాన్స్టిట్యూన్సీలు లేవు. సమితి ప్రెసిడెంట్ 70లో గెలిచాడు, 72 ఎమ్మెల్యే గెలిచాడు, 78లో ఓడిపోయాడు సార్. అక్కడ ఎవరు వచ్చారు? కాంగ్రెస్ ఆర్ క్యాండిడేట్ వెంకట్రావు గెలిచాడు. పక్క సీటు కమలాపూర్, ఇప్పుడు 2 క్లబ్ అయినాయి కదా సార్. కమలాపూర్లో జనార్దన్ రెడ్డి గారని జనతా పార్టీ నుంచి ఎన్నికయ్యాడు సార్ 78లో. 2 సీట్లు. జిల్లాలో 13లో 9 సీట్లు వచ్చినాయి సార్ కాంగ్రెస్ అయిపోయినాయి సార్. 83 రాష్ట్రం అంతా తెలుగుదేశం కాలి సార్. కమలాపూర్లో రామచంద్ర రెడ్డి గారు గెలిచారు సార్ 83లో. అది లాస్ట్ టైం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అక్కడికి గెలవడం. అంటే హుజురాబాద్ ఏదైతుందో ఒక విలక్షణమైన తీర్పు. ప్రజలు వెరీ కాన్షియస్. ఇక్కడ కూడా మీరు ఏదో తీర్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ ఎక్స్పెక్ట్ చేసిన తీర్పే వస్తుందా, విలక్షణమైన తీర్పు వస్తుందా? ఒకటి. తర్వాత తెలంగాణలో ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో చేరారు, బీఎస్పీకి సంబంధించిన పార్టీని లీడ్ చేయబోతున్నారు. మరోవైపు షర్మిల పార్టీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ప్రకాష్ రావు గారు, బీఎస్పీలో మాజీ ఐపీఎస్ ప్రవీణ్ గారి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాల్లో? పర్టికులర్గా ఆయనకి ఎంతవరకు స్పేస్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మీరు? బాగుండే అవకాశం ఉంది సార్. ఇలా నేను ఈ 4-5 డేస్ నుంచి చాలామందితో మాట్లాడాను సార్. 3-4 జిల్లాలో దాదాపు నేను ఒక 80-90 పీపుల్ మాట్లాడాను సార్. మా దళిత మిత్రులతో కానీ నా బీసీ మిత్రులతో చూస్తుంటే రియాక్షన్ యంగర్ జనరేషన్లో బాగుంది సార్. బిలో 27, 28, 21 to 27 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దళితులు. దాంట్లో అంటే ఈ దళితులు అట్లే వీకర్ సెక్షన్లో కూడా రాజ్యాధికారము బలైన వర్గాలకు సామాజిక న్యాయం అనే పద్ధతిలో ఇంకా ఆయన ప్రిపేర్ కాలే, మెంటల్గా ఏదైతుందో ఇంకా సెట్ కాలే ఆయన స్పీచ్. బట్ రాబోయే రోజుల్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎఫెక్ట్ అవుతుంది. తో రేపు కాంబినేషన్ అతను ఒంటరిగా పోటీ చేస్తే కష్టం సార్. కాంబినేషన్స్ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇప్పుడు 3 పార్టీలు కనపడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. మరో 3 పార్టీలు మనకి ఎంఐఎం ఉంది. ఎంఐఎం మీరు అన్నట్టుగా బయట ఎక్కడ పోటీ చేయలేదు. బయట పోటీ చేసిన రాష్ట్రాల్లో కానీ రెస్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ తెలంగాణలో ఎక్కడ పోటీ చేయట్లేదు ఇప్పటి వరకు. సో ఎంఐఎం పరిస్థితి ఏంటి, షర్మిల పార్టీ పరిస్థితి ఏంటి? షర్మిల పార్టీకి ప్రశాంత్ కిషోర్ గారు పనిచేయబోతున్నారని ఒక చర్చ. ప్రశాంత్ కిషోర్ చేస్తుండా లేదా అనేది నేనైతే చెప్పలేను. ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ ఈజ్ జాయినింగ్ టు కాంగ్రెస్ పార్టీ అబౌట్ షార్ట్లీ. అతనికి నేను అనుకుంటున్న అహ్మద్ పటేల్ లెక్క ఎట్లా ఉందో పొజిషన్, రాహుల్ గాంధీ దగ్గర ఆ పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. అతను బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళ టీం ఏదైనా వర్క్ చేస్తుంది కనుక నాకు తెలిసినంత వరకు ఎవరో ఆ టీంలో పనిచేసిన వాళ్ళ ఫాదర్ ఎవరు ఎమ్మెల్యే ఒక లేడీ పేరు తమిళనాడుకు సంబంధించిన ఏదైనా సార్. ప్రశాంత్ కిషోర్ గారు యూపీకి చేశారు కదా సార్ కాంగ్రెస్ పార్టీకి పోయినసారి. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలిసి పని సార్ కాంగ్రెస్ పార్టీకి చేశాడు. కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ, అఖిలేష్ ముగ్గురు, సమాజ్వాదీ, బీఎస్పీ ముగ్గురు కలిసి చేశారనుకోండి, ఫెయిల్ అయిపోయారు. కానీ ఏం వర్కౌట్ అయింది? ఎన్ని సీట్లు వచ్చాయి? తో ప్రశాంత్ కిషోర్ ఏదైతుందో మాయ చేసి తీసుకురాలేదు. పాతాల భైరవి, జై పాతాల భైరవి కాదు కదా సార్. తో కానీ అసద్ గారు నాకుండే ఇన్ఫర్మేషన్, నేను వారిని కలిసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు చేసి మైనార్టీస్ కోసం ఏదైతుందో పోరాటం చేస్తున్నాడు. ఈజ్ ఏ ఫైర్ బ్రాండ్. ఈ రాష్ట్రంలో ఆ పార్టీని ఎక్స్పాన్షన్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. ఎందుకు చేయడం లేదా అనేది క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ మీద కోపం ఉంటే టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుండే కరెక్టే. ఆ 7 కాక రాజేంద్ర నగర్, జూబ్లీహిల్స్ అనుకుంటా చేస్తే బైసా చేసిండేమో. బైసా కూడా చేయలే అసెంబ్లీ. అతను, ప్రవీణ్ గారు, షర్మిలి గారు ముగ్గురు కలిస్తే టెరఫిక్ ఫోర్స్ అవుతారు సార్. ఒకటి అంటే బహుజన సమాజ్ పార్టీ అయినా వీకర్ సెక్షన్ రాకున్నా కూడా ఒక దళిత వర్గం తీసుకున్నా కూడా 17-18% ఉంది. మైనార్టీ తెలంగాణలో అయిన తర్వాత 12% ఉంది, 29 to 30. మైనార్టీ సెన్సెస్లో ఉందో లేదో కానీ నాకుండే ఇన్ఫర్మేషన్ 9 to 10, మినిమం 9 పక్కా అంటున్నారు. నేను చాలా మందితో వాళ్ళ క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మెయిన్ మాట్లాడాను. వాళ్ళంతా డాటా కూడా చెప్పారు నా దగ్గర. కొంత నేను ఎక్కడో రాశాను, ఆ పేపర్ ఎక్కడో పోయాది. మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే దే ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా. ఆ వ్యక్తి ఏదైతుందో సింగపూర్ ఎక్కడికో వెళ్ళినట్టుంది, అవుట్ ఆఫ్ సమ్ కంట్రీ. ఆయన ఏదైతుందో
ఫోన్ ఏదైతుందో పనిచేయడం లేదు. తో నాకు అంత డేటా ఇచ్చాడు ఆయన. మోర్ దెన్ 9% చూపుతున్నారు. ఈ 3 కాంబినేషన్ కలిస్తే ఆయనకు అసంతృప్తి ఉంది. ఎంఐఎం ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ఈరోజు రాజేంద్ర నగర్ ఎంఐఎం తీసుకున్నది అనుకోండి, షర్మిలి పార్టీ తర్వాత ప్రవీణ్ గారిది బీఎస్పీ కలిస్తే ఖచ్చితంగా రాజేంద్ర నగర్ సిటీ గెలుస్తుంది సార్. 15,000 నుంచి 1,20,000 మైనార్టీ ఓట్లే సార్. సపోజ్ అక్కడ ఒక దళిత వర్గానికి సీట్ ఇచ్చిండు అనుకోండి, ఎంఐఎం ఓట్లు ఆయన చెప్పినది సాలిడ్ పడే అవకాశం ఉంది రాజేంద్ర నగర్. అలాగే జూబ్లీహిల్స్ 60,000-70,000 తక్కువ ఉండే సార్ అక్కడ. అలాగే బైసా, అలాగే నిజామాబాద్, అలాగే బోధన్, ఈ సీట్లు దాదాపు 5-6 సీట్లు ఏదైతుందో సెలక్షన్ హిందూ క్యాండిడేట్, ఒక దగ్గర ముస్లిం. ఈ 5లో ఓ 3 హిందూ మేయర్ చేశారు కదా సార్ ఇదివరకు హైదరాబాద్లో గత కాలంలో. ఆ డిసిషన్ తీసుకుంటే ఎంఐఎంకి ఏదైతుందో ఒక 5-6 సీట్లు పెరుగుతాయి సార్. అలాగే బీఎస్పీ పార్టీకి కానీ షర్మిలి గారి పార్టీ కానీ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 3 కాంబినేషన్ ఏదైతుందో కలిసేది ఉంటే బ్రహ్మాండంగా ఏదైతుందో. కొత్త కూటమిని చెప్తున్నారు మీరు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొత్త కూటమి చెప్తున్నారు తెలంగాణ రాజకీయాల్లో, ఇంట్రెస్టింగ్ అవకాశం ఉంది. కానీ ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ వైపు కలవచ్చు, కాంగ్రెస్ పార్టీ మాటల్ని ఆయన మాట్లాడుతున్నారు అంటూ కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సార్ మీరు గమనించినప్పుడు బీజేపీని అటాక్ చేయలేదు కదా సార్ ఇప్పటి వరకు. చేస్తున్నారు, ఆయన బీజేపీని కూడా అటాక్ చేస్తున్నారు. చేసినా సార్. కాశీరామ్ ఎవరికి వ్యతిరేకంగా పార్టీ వచ్చింది సార్? ఎక్కడ పార్టీ స్టార్ట్ అయింది సార్? యూపీలో బ్రాహ్మణవాదానికి సైకిల్ మీద స్టార్ట్ చేశారు. తో ఎవరితో కలిశాడు సార్? అందరితో కలిసారు. తర్వాత బీజేపీతో కలిసి 2 సార్లు గవర్నమెంట్ షేర్ చేసింది సార్. షేర్ చేశారు అక్కడ. బ్రాహ్మణులకు ఏదైతుందో మోర్ దాన్ ఎంత ఇచ్చాడో కానీ నేను అనుకుంటున్నా 45-50 సీట్లు అయితే మినిమం ఇచ్చాడు. 403లో 103 సీట్లు ఇచ్చారు. 103 నాకు ఐడియా లేదు సార్. 46-47 అనుకున్నా. జాట్లకు ఇచ్చాడు కదా సార్, ఠాగూర్లకు ఇచ్చాడు కదా సార్, ఎవరు మాయావతి ఇచ్చాడు కదా సార్. తో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సిద్ధాంతం ఎక్కడుంది సార్? ఈరోజు సార్ వాజ్పేయి గవర్నమెంట్లో, మోడీ గవర్నమెంట్లో మా మేనకాంతి గారు మా నాయకురాలు, ఆమె నాకు రాజకీయ జన్మనిచ్చింది. సంజయ్ గాంధీ సతీమణి ఎమర్జెన్సీలో కీ రోల్ ప్లే చేసింది సార్. జనతా ప్రభుత్వం ఫాల్ డౌన్ కావడానికి కోసము ఒకటి జగజీవన్ రావు గారి కొడుకు సెక్స్ స్కాండల్ సూర్య పేపర్లో మ్యాగజైన్లో, ప్లస్ రాజనారాయణ ట్యాకిల్ చేసింది సంజయ్ గాంధీ గారు అండ్ మేనక్ గాంధీ కలిసే ట్యాకిల్ చేశారు కదా సార్. రాజనారాయణ ట్యాకిల్ చేసిన తర్వాతనే చరణ్ సింగ్ అయింది కదా సార్. గవర్నమెంట్ ఫాల్ డౌన్ అయింది కదా సార్. అటువంటి మేనకా గాంధీ గారు ఇప్పుడు బీజేపీ పార్టీలో 2 ప్రభుత్వాలు మంత్రి చేసింది, 8వ సారి ఎంపీ, అంటే 3 సార్లు ఇండిపెండెంట్ అనుకోండి. మన జనతాదళ్ తర్వాత 2 సార్లు ఇండిపెండెంట్, 2 సార్లు జనతాదళ్, ఒక 5 సార్లు బీజేపీ నుంచి. కొడుకు 3 సార్లు బీజేపీ నుంచి అయింది కదా సార్. జార్జ్ ఫెర్నాండెస్ సోషలిస్ట్ సార్, ఆయన భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గవర్నమెంట్ మినిస్టర్ అయింది సార్. సిద్ధాంతపర రాజకీయాలు ఇప్పుడు లేవు సార్. ప్రవీణ్ కుమార్ ఒకటే సార్, ఇవాళ కేసీఆర్ గారే ఉన్నారు ఇక్కడ. తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ సిపిఎం తోటి 2009లో పొత్తు కలిసిండా లేదా సార్? ఎంఐఎం వ్యతిరేకం చేసింది కదా సార్ తెలంగాణను. అదే ఎంఐఎం తోటి ఇవాళ అలాయ్ బలాయ్ చేస్తుండా లేదు సార్? అవన్నీ ఏం లేదు సార్, సిద్ధాంత పర్వం వెళ్ళలేదు సార్. ఈరోజు తొడగొట్టిన శ్రీనివాస యాదవ్ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా వెళ్తామని చెప్పింది సార్. సిద్దిపేటలో ఎటువంటి బై ఎలక్షన్లో ఎటువంటి యుద్ధం జరిగింది మీరు చూసాం. దయాకర్ రావు గారు రాజ్భవన్ ముంగట ఏం మాట్లాడో చూసాం. ఆ కుటుంబం గురించి ఏం క్రిటిసైజ్ చేసిండు వాళ్ళ కుటుంబం గురించి నేను ఇంతవరకు చేయలేదు సార్. కేసీఆర్ కుటుంబం గురించి అంత భాష, అంత వాడివేడితో మాట్లాడలేదు సార్. స్టిల్ టుడే ఉద్యమకాలం నుంచి ఈరోజు వాళ్ళు మంత్రులు సార్. సిద్ధాంతం అనేది లేదు సార్ రాజకీయాలు ఇవాళ దేశంలో. ఎవరైనా కలిసే అవకాశం ఉంది. మీకు ఒక మాట చెప్తా సార్, డిఎంకే పార్టీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంగ్రెస్తో కలిసింది, డిఫర్ అయింది అన్న డిఎంకే కలిసింది. ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధానిగా మద్రాస్ టూర్ పోయింది సార్. 77 నేను అనుకుంటున్నా ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్. కేంద్రంలో జనతా ప్రభుత్వం, అక్కడ ఎంజీఆర్ ప్రభుత్వం అనుకుంటా డిఎంకే. తమిళనాడు టూర్ తిరగనియాలి సార్ ఇందిరాగాంధీని. ఆమె పోయే కోయంబత్తూరు ట్రైన్ 2 కంపార్ట్మెంట్లు గాలబెట్టింది సార్. టూర్ మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీద పర్మిషన్ క్యాన్సిల్ చేసి సార్ వచ్చింది. మళ్ళీ వితిన్ 2 ఇయర్స్లో ఎలక్షన్లో పార్లమెంట్లో ఎలక్షన్ కలిసి కొట్లాడింది సార్ డిఎంకే ఉన్ను ఇందిరాగాంధీ. 39కి 39 వచ్చింది సార్. పాండుచేరి 40 సీట్లు గెలిచింది సార్. స్వీప్ చేసిన తర్వాత ఎంజీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది సార్. ఇందిరాగాంధీ ప్రధాని మళ్ళీ 80లో రద్దు చేస్తే ఎంజీఆర్ స్వీప్ చేసింది సార్. పార్లమెంట్లో 40 ఓడిపోయాడు. పాండుచేరి 39. ఎంజీఆర్ మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది సార్. సో ఇక్కడ కూడా బీఎస్పీ భారతీయ జనతా పార్టీ కలవచ్చు. భారతీయ జనతా పార్టీ ఈవెన్ షర్మిలి గారు కూడా కలవచ్చు సార్. వాళ్ళకు కూడా సార్ ఈరోజు బీజేపీ ఎలాగైతే కర్ణాటకలో వచ్చిందో, తెలంగాణలో రాష్ట్రము
మనం అధికారం కైవసం చేసుకోవాలనే దాంట్లో ఉన్నారు బీజేపీ వాళ్ళు. దానికి వీళ్ళు ఎవరితోటైనా ఓటు ఎవరితో ఉంటే వాళ్ళతో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో షర్మిల పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసే అవకాశం ఉంది యాజ్ ఫర్ గోని ప్రకాష్ రావు. ఆమె ఓటు బ్యాంకు నిరూపించుకుంటే కొంత స్ట్రెంత్ పెంచుకొని రాజశేఖర్ కమ్యూనిటీ బ్యాక్ ఉంది కదా సార్. ఈరోజు అనిల్ గారు ఏదైతుందో క్రిస్టియన్ కమ్యూనిటీలో ఇది పాపులర్ నెంబర్ 1 మ్యాన్ కదా సార్, నెంబర్ 1 కదా, ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు సార్. 9% అనుకోండి, 9 కాదు వాళ్ళు చెప్పిన 9, 7% అవుతుంది కదా సార్. 7%లో కనీసం 5% పోల్ అవుతుంది కదా సార్. పోలింగ్ మీరు చూడండి సార్, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది సార్. ఇప్పుడు అవును పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది సార్. ఎందుకంటే పార్టీల ఒత్తిడి, ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషను, తర్వాత ప్రచారం ఏదైతుందో ఇంటింటికి పోయి ఐడెంటిటీ చేసి ఊర్లలో ఉంటే కూడా ఇవాళ గ్రామ సర్పంచ్ ఒకటి కూడా హైదరాబాద్ నుంచి పోయి ఒకటేస్తుంది సార్. సమగ్ర సర్వే మీరు చూశారు సార్. కేసీఆర్ బెదిరింపులతో బయటి కంట్రీస్ నుంచి వచ్చి కూడా మొత్తం సమగ్ర సర్వే మేము ఇది లేకపోతే మేము తెలంగాణ మమ్మల్ని లేమంటాడు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిండ్రు కదా సార్ సమగ్ర సర్వేకు 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత. అసలు నువ్వు దీంట్లో డాటా ఇవ్వకపోతే నువ్వు తెలంగాణ కానే కాదన్నాడు కదా సార్. ఇంకోటి అప్పుడు ఏమన్నాడు, తెలంగాణలో ఎవడైతే పుట్టలేదో వాళ్ళ తండ్రి పుట్టలేదో ఆంధ్ర నుంచి వస్తే వాడు కూడా ఆంధ్రోడు అన్నాడు కదా, ముల్కీ నాన్ ముల్కీ అన్నాడు కదా. ఇక తర్వాత పంటితోటి దిస్తా అని అది రాజకీయం కోసం చెప్పిండు. ఆ రోజు సమగ్ర సర్వే అప్పుడు ఏం చెప్పిండు మనం చూసాం కదా సార్ కేసీఆర్ గారు. సో అందుకోసం ఓటింగ్ ప్యాటర్న్ పెరుగుతున్నది. ఈ 3 కాంబినేషన్ ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ అయినా కానీ హంగ్ రాలే. దెర్ ఈస్ గోయింగ్ టు ద రేపు రాబోయే ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం ఉందనేది. సో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే హంగ్ వచ్చే అవకాశం. ఇందులో 2 పార్టీలు భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి పోటీ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎవరు, బీఎస్పీను షర్మిల పార్టీ. అంటే చేస్తే బాగుంటుందని, చేసే అవకాశం ఉందంటే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే సపోజ్ ఈరోజు అసద్ గారికి ఏదైతుందో అసంతృప్తి ఉంది అని చెప్తున్నారు, అది నిజమైతే ప్రతి ఇష్యూలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు అసదుద్దీన్ ఓవైసీ భారతీయ జనతా పార్టీ మనిషి, అసదుద్దీన్ ఓవైసీ భారతీయ జనతా పార్టీ కోసం ఇక్కడ బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లో నామినేషన్ వేయడానికి రీజన్ అదని కదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. కానీ అంటుంది, కానీ నేనైతే అనుకోనండి అది అతని మీద అకస్తో చెప్తుంది. కానీ ఆయన బీహార్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోవడానికి అసదుద్దీన్ ఓవైసీ కారణం. అక్కడ పోటీ చేయడం ఎక్స్పాన్షన్ చేయడానికి కోసం చేస్తున్నాడు. కానీ పోటీ చేయడం వల్ల ఓడిపోతే ఏదైతుందో కారణం ఏది ఉంటే అది బీజేపీతో ములాఖాత్. ఇప్పుడున్న స్టేజ్లో ఇప్పుడున్న అతనికి ఫైనాన్షియల్ స్ట్రెంత్ కానీ, అతనికి ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, అతనికి ఉండే వాతావరణం కానీ, అసలు అతనికి ఏదో డబ్బుల కోసం బీజేపీతో కుమ్ముక్కయ్యే అవసరం లేదు. అది ఎక్కడో అక్కడ బయటపడుతుంది కదా సార్. బయటపడ్డప్పుడు అతను కంప్లీట్ ఆయన లీడర్షిప్ అంతా పోతుంది కదా సార్. వాళ్ళ కుటుంబమే కదా సార్. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత తమ్ముడు, మళ్ళీ ఈయన కొడుకే కదా సార్ రాజకీయాల్లో. సో అది అతనికి పొలిటికల్గా నష్టం జరుగుతుంది సార్. ఎంఐఎం అది సెక్యులర్ ఓట్లని చీల్చే ప్రయత్నం, సెక్యులర్ పార్టీలకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. నేషనల్ లెవెల్లో జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ ఫోల్డ్లో వస్తలేదు కనుక ప్రచారం చేస్తున్నారు. కానీ నేను అనుకోను కదా అంటే తను బీజేపీతో ములాఖాత్ అయితే కాదు సార్. సో ఉత్తరప్రదేశ్లో గడిచిన ఎన్నికలు ఉత్తరప్రదేశ్లో కూడా ఆయన ఇండివిజువల్గా నామినేషన్ వేయడం వల్ల చాలా ఓట్లు చీలిపోయి పోయినాయి సార్. ఓట్లు చీలలేదు సార్. అతను ఈజ్ ట్రైంగ్ టు ఎక్స్పాన్షన్ నేషనల్ లెవెల్లో చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ తెలంగాణలో మాత్రం ఓల్డ్ సిటీ బయట పోటీ చేయరు అంటే అతనికి చోట్ల మాత్రం చేస్తారు. అతను కాంబినేషన్ ఏదైతే ఉందో కేసీఆర్కి అడ్జస్ట్ అయింది. అతనికి కోపం ఉంది, కాంగ్రెస్ మీద కసి ఉంది, మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని కాంగ్రెస్ నేను ఏదైతుందో ఇక్కడ ఖతం చేయాలనే ఉద్దేశంతో అతని శత్రువు ఇంకో శత్రువుతో అది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న సినారాలో దళితులకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మైనార్టీ బంధుగిట్ట అతనని అతను అనుకున్న మైనార్టీస్ నుంచి ఏదైతుందో ప్రతిఘటన వచ్చే అవకాశం అది వచ్చినప్పుడు ఏదైతుందో ఓవైసీ కూడా స్టాండ్ తీసుకోవాలి. అది ఇవ్వలేకపోయేది ఉంటే ఖచ్చితంగా అతను రేపు ఎన్నికల్లో ఎదురు తిరిగే అవకాశం ఉంది కదా. వేరేతో అతని పార్టీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు 5-6 ఎమ్మెల్యేలు అయింది అంటే ఇవాళ 7 ఉంటేనే కంట్రోల్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా రేపు 12 అయినాక ఈ 119లో కంట్రోల్ చేయగలుగుతాడు కదా. ఖచ్చితంగా ఏదైతుందో గవర్నమెంట్లో షేర్ కూడా చేయగలుగుతాడు కదా. గవర్నమెంట్లో షేర్ చేసినప్పుడు ఇంకా మైనార్టీకి ఇంకా హెల్ప్ చేయగలుగుతాడు కదా. ఆ డిసిషన్ తీసుకోవచ్చు కదా. ఆ డిసిషన్ తీసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయని అనుకుంటారా మీరు? నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్ గోని ప్రకాష్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణ రాజకీయాలపైన, తెలంగాణలో జరుగుతున్న ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ పైన గోని ప్రకాష్ రావు గారి విశ్లేషణ. ఇది ఇవాళ స్పెషల్ ఎడిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గోని ప్రకాష్ రావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. చూస్తూనే ఉండండి అభినందనలు.